నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను వేధింపులకు గురి చేశాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్ రెడ్డి కన్నీరు మున్నీరయ్యారు. ఆర్మూరులో ఈరోజు వినయ్ రెడ్డి భారీ ర్యాలీ చేపట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆర్మూరులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన సొంత ఇల్లును ఖాళీ చేయించాడని వినయ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెర్కిట్ చౌరస్తాలో నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మహిళలు, యువకులు భారీగా పాల్గొన్నారు. తనను మోసం చేసినటువంటి జీవన్ రెడ్డిని ఎప్పటికీ వదలనని వినయ్ రెడ్డి అన్నారు. ఎన్ని బాధలు పెట్టిండన్నా, నేను నిజంగా కూడా మీ అందరి ఆశీర్వాదంతోనే, భగవంతుడు ఇచ్చిన ధైర్యంతో నేను ఇంకా ఇక్కడ ఉన్నా. చాలా ఇబ్బంది పెట్టాను, నేను కట్టుకునే బిల్డింగ్ ఆపి యాభీలో కేసేసి అదే కాంట్రాక్టర్ తీసుకొచ్చి మల్టీప్లెక్స్ కట్టిండు. నా ఫ్రెండ్ తోని నా ప్రాజెక్ట్ ఆపి అదే కాంట్రాక్టర్ తీసుకొచ్చి మల్టీప్లెక్స్ కట్టి పంచాయతీలు పెట్టిండు వాడు. బిడ్డ జీవన్ రెడ్డి అంబేద్కర్ చౌరస్తా 50,000 మెజార్టీతో నిన్ను కొట్టి నీకు సర్పంచ్ పాపం కళ్యాణ సర్పంచ్ ఏం చేసిండని వాడిని జైలు పంపిండు. వాడి మీద కేసులు పెట్టిండు. ఇక్కడ నందిపేట సర్పంచ్ ఆయన మీద కేసులు పెట్టేసింది. లేచి 2-3 కోట్ల కిరాయి తీసుకుంటున్నారు. 200 కోట్లు ఖర్చు పెట్టింది దాని మీద. మీరు వస్తుంటే చూసిరు. వీడిని వదలద్దమ్మా అన్నా, వీడిని వదలకండి. ఏమిచ్చినా తీసుకోండి. వాడిని మాత్రం మామూలు ఉండదు అని ఓటమి. ఎందుకంటే చాలా మందిని ఇబ్బంది పెట్టిండు. వాడి మీద ఇయ్యాలంటే కూడా కేసు లేదు. ఇదే మల్టీప్లెక్స్ లా ఒక ముస్లిం బిడ్డ చనిపోయిండు. ఇప్పటికీ కేసు లేదు ఆయన మీద. మీరు గెలిపించినాక ఈ జీవన్ రెడ్డిని పైన కేసులు పెట్టి బరాబర్